వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఎన్జీఎన్ఆర్ టీజీఏ పరిరక్షణ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డి వినుకొండ నియోజకవర్గంలో పర్యటించారు. వేల్పూర్ గ్రామంలో ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి గ్రామాల్లో కరువు వలసలను తగ్గించి పేదలకు జీవన భరోసా ఇచ్చిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిన పథకమని, ప్రస్తుతం కొత్త చట్టాలతో ఉపాధి పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు. గ్రామ సభలు అధికారాలను తొలగించి పనుల నిర్ణయాలను ఢిల్లీ స్థాయిలో తీసుకోవడం సరైంది కాదని, కాంట్రాక్టర్లకు మళ్లీ అవకాశం కల్పించడం వల్ల శ్రామికులకు నష్టం జరుగుతుందని అన్నారు. రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం పడే విధాలకు మద్దతిస్తూ చంద్రబాబు జగన్ పవన్ స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరిగింది. రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తుంటే నోరు విప్పలేని వీళ్లను ఇంకేమైనా అనాలా? రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఆనాటి వైఎస్ఆర్ పాలన కాంగ్రెస్ తోనే సాధ్యం. సుకృతంగా భావించాలి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని మనం కల్లారా చూడలేకపోయినా ఆయన నిలువెత్తు రూపాన్ని ఈరోజు శర్మిలమ్మ గారి రూపంలో మీరందరూ కూడా చూసుకోవాలి. ఈరోజు ఒక వీర వనిత, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక ఉక్కు మనిషిగా ఈ దేశంలో పరిపాలన సాగించారో, అదే ధైర్యం, అదే గుండె బలం, అదే కండబలం ఇవన్నీ కలగలిసిన మనిషి ఈరోజు మన షర్మిలమ్మ. ఆమె ఈ రోజు మన గ్రామం రావటం మనందరం కూడా చాలా గొప్పగా మనందరం విషయం. మీరు అడిగారు, అప్లికేషన్ పెట్టుకున్నారు, కావాలని అడిగారు. కానీ మీకు 2012 తర్వాత జాబ్ కార్డు ఇవ్వమన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాబ్ కార్డు లేదు. 2007లో అన్నకి ఆయన భార్యకి జాబ్ కార్డు వచ్చింది. అది 2012 వరకు అని దీని మీద రాస్తుంది. దాని తర్వాత జాబ్ కార్డు కావాలి, పని కావాలి అని అడిగినా కూడా జాబ్ కార్డు ఏ ప్రభుత్వమో ఇవ్వలేదు. ఈ జాబ్ కార్డు వెనకాల కొన్ని విధి విధానాలు, ఇది ఎలా పని చేయాలి అని ఈ వెనకాల రాస్తుంది. మొట్టమొదటిగా గ్రామ సభలు అని ఉంది. అంటే గ్రామ సభలలో ఏ పని చెయ్యాలి అని నిర్ణయిస్తారు అని. ఇక్కడ పని దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కనిపించాలి అని ఇక్కడ రాస్తుంది. ఇది ప్రతి కుటుంబానికి 100 రోజులు పని ఇవ్వాలి అని ఇక్కడ రాస్తుంది. పని చేసిన 14 రోజుల్లో అంటే 2 వారాలలో పేమెంట్ పడాలి అని కూడా రాస్తుంది. ఇక్కడ ఆడ అయినా మగ అయినా సమాన కూలి అని రాస్తుంది. ఇక్కడ యంత్రాలు కాంట్రాక్టర్లు నిషేధమని రాస్తుంది. కాంట్రాక్టర్లు నిషేధమని రాస్తుంది. ఇది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కులు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మీ అందరూ చూశారు, అనుభవించారు. కాబట్టే ఈరోజు ఆయన బిడ్డ వచ్చింది అంటే మీ అందరూ వచ్చారు. కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఎంతమంది లేరన్నా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 5 ఏళ్లే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.
చనిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మీ గుండెలో బ్రతికే ఉన్నాడు అంటే నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట బ్రతికే ఉన్నట్ట? మీ అందరూ బ్రతికుంచారు. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. అన్నా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. మద్దతు ధర ఇచ్చాడు. సబ్సిడీలు అయితేనేమి, లేక బీమాలు అయితేనేమి, లేక విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అంత బాగా చూసుకున్నాడు. అందుకే ఆ రోజు గ్రామాలన్నీ కలకలలాడే. పేదల కోసం ఆరోగ్యశ్రీ, పేదవాడికి జబ్బు వచ్చింది అంటే అప్పుల పాలు కాకూడదు అనే ఆరోగ్యశ్రీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే అంబులెన్స్ రావాలని 108 చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మందికి పేదలకు ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మంది పేదలకు ఒక చిన్న స్థలమైనా ఉండాలి అని ఎంతో మందికి భూ పంపిణీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలను అది కూడా అద్భుతంగా అమలు చేసి పేదవాడికి అందేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఆ రోజుల్లో వచ్చిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో అమలైన పథకమే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మనం దాన్ని కరువు పని అంటాం. ఈ కరువు పని ఎంత ముఖ్యమైందంటే ఆ రోజుల్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కరువును ఆపడానికి, వలసలు తగ్గించడానికి, గ్రామాలలోనే పని కల్పించడానికి, గ్రామాలలో పని కల్పిస్తే గ్రామస్తులు చిన్న పనైనా సరే చేసుకొని తినగలరు, దానివల్ల వలసలు ఆగిపోతాయి అని ఎంతో పెద్ద మనస్సుతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంతకుముందు పథకం లేనప్పుడు కనీసం పని లేక, తినడానికి తిండి లేక ఆకలి చావులైనా ఉండేది, లేదా వలసలైనా పోయేవారు. అది ఆగాలనే, పని కల్పించాలనే ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం పేదవాడి పథకం ఉపాధి హామీ పని. అంటే చేసుకోవడానికి పని, చేసిన పనికి వేతనం, దానివల్ల ఆ కుటుంబం బతుకుతుంది అని. అంత పుణ్యమైన పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది. ఈ సంవత్సరము బీజేపీ పార్టీ చేసిన సాహసము మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, అసలు ఉపాధి హామీ పనిని తొలగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం, పేదలకు పనికొచ్చే పథకం. దీన్ని తొలగించడానికి వీల్లేదు. ఉపాధి హామీ ఈ రోజు వరకు కూడా మన దేశంలో కోట్ల మంది ప్రజలకి అన్నం పెడుతున్న పథకం. కాబట్టే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఉపాధి హామీ పని కోసము కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడంట పక్క గ్రామాలలో చెప్తున్నారు ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళట ఉపాధి హామీ పని కోసం. ఆ రోజుల్లో మజ్జిగ ఇచ్చేవాళ్ళట. ఒక ఆవిడైతే రత్న కూడా ఇచ్చేవాళ్ళమ్మా మీ నాన్న ఉన్నప్పుడు అని. టెంట్లు వేసేవాళ్ళు గర్భిణీ స్త్రీల కోసం, ముసలోళ్ళ కోసం కాసేపు కూర్చోడానికి. కానీ ఈ రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు తల్లి అని చాలా చోట్ల చెప్పారు. ఆటో ఛార్జీలు కాదు కదా, కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేదు అంటున్నారు. అంతేకాదు చేసిన పనికి పేమెంట్లు పడటం లేదు. ఒకవేళ పడినా 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. పని చేసేది ఒకరికి, పేమెంట్లు పోయేదేమో ఇంకొకరికి. ఇలా చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఉపాధి హామీ పనిలో. అయినా కూడా ఉపాధి హామీ పని బాగా జరగాలి, పేదవాడికి పని కల్పించాలి, పేదవాడికి డబ్బులు వచ్చే చూడాలి.
కాబట్టి ఉపాధి హామీ పనిని కాపాడండమ్మా అని ప్రతి గ్రామంలో అడుగుతున్నట్టే ఈ గ్రామంలో కూడా అడగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త ఉపాధి చట్టానికి బీబీ గ్రామ్ అంట, దీనికి కొత్త పేరు, ఇంకో 4 నెలల్లో అది మొదలవుతుందంట. ఈ బీబీ గ్రాము చట్టం వచ్చాక ఇక ఉపాధి హామీ చట్టము ఉండబోదని బీజేపీ పార్టీ ఇప్పుడు ఆంక్షలు పెట్టింది. కానీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పనికి బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అవేమిటో మీకు చెప్తా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభలు పెట్టి గ్రామాలలో ఏ పనులు కావాలో ఉపాధి హామీ పనుల కింద ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేసేవాళ్ళు. అంటే ఒక రోడ్డు కావాలా, పూడి కలిపియాలా, బావి తోవాలా, లేక చేనులో ఏమైనా గట్లేసుకోవాలా, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ఏ పనులు ఉన్నా కూడా ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకు పని చేపించి ఆ వేతనాలు గ్రామస్తులకే ఇచ్చేవారు. అంటే 2 జరిగేవి ఇక్కడ. అంటే గ్రామాలు అభివృద్ధి అయ్యేవి, అంటే గ్రామంలో కావాల్సిన పనులన్నీ గ్రామంలో చేసుకునే వాళ్ళు, అది కూడా గ్రామస్తులే చేసుకునే వాళ్ళు. కాబట్టి ఆ గ్రామస్తులకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అంటే పని కలిగేది, వాళ్ళ కుటుంబాలు నిలబడేవి. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామాలకు ఈ అధికారాలు ఉండవట. అంటే గ్రామాలు నిర్ణయించబోవు ఉపాధి హామీ పనిలో ఏ పనులు చేయాలి అని కేంద్రం చెప్తుందట. ఏ పనులు చేయాలి, అది కూడా ఏ రాష్ట్రంలో చేయాలి, వాళ్ళకి ఇష్టమైన రాష్ట్రాలలో ఎక్కువ పని ఇవ్వడమో, లేక ఏ జిల్లాలో చేయాలో, లేకపోతే ఏ గ్రామాలు తీసివేయాలో అంతా వాళ్ళ ఇష్టమేనట. అంటే ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు, అంటే గ్రామంలో ఇక పనులు జరగవు, అంటే ఇక గ్రామాలలో అభివృద్ధి అంటూ జరగదు. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోసము ఎంతగానో పాటుపడ్డారు. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇక గ్రామాలకు అధికారం లేకపోతే, గ్రామాలలో పనులు జరగకపోతే ఇక గ్రామాలు ఎలా బతకాలి, గ్రామస్తులు ఎలా బతకాలి అనే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథూరామ్ గాడ్సే. మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీని చంపుతున్నది బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నాథూరామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీ గారిని, గాంధీ ఆశయాలని చంపుతున్న వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. గ్రామాలకు అధికారాలు ఉండాలి, గ్రామాలలో పనులు జరగాలి, ఉపాధి హామీ పని గ్రామస్తులకు పని కల్పించాలి. అంతేకాదు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట ఇక గ్రామాలలో పనులు ఉండవు. కాబట్టి ఎక్కడో ఏ కాంట్రాక్టర్ కిందనో ఏ రోడ్డు పని జరుగుతుంటేనో ఏ ఇంకొక ప్రభుత్వ పని జరుగుతుంటే ఆ కాంట్రాక్టర్ కి ఉపాధి హామీ పనిని ఇస్తారట. ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పని చేసుకునే కూలీలు అందరూ వెళ్ళి ఆ కాంట్రాక్టర్ కింద పని చేసుకోవాలట. అంటే ఇక గ్రామాలలో పనులు జరగవట. ఇక ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ గ్రామాలు పనికొస్తాయట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక కాంట్రాక్టర్ కింద పని చేస్తే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, లేక కాంట్రాక్టర్ ఇవ్వకపోతే ఇంకా అది కూడా పోయే. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేసుకోండి. ఈ రోజు ఏ ఒక్క పార్టీ కూడా మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడటం లేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన లేదు, జనసేన పార్టీ ప్రజల పక్షాన లేదు, వైసీపీ పార్టీ ప్రజల పక్షాన అంతకంటే లేదు. ముగ్గురు బీజేపీకి బినామీలుగా మారారు, ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల తరఫున నిలబడింది. ఒక్క ఈ సమస్యే కాదు, ఒక ఉపాధి హామీ సమస్యే కాదు, రైతులకు ఎరువులు కూడా దొరకటం లేదు. మరి వైసీపీ ఏ పోరాటం చేస్తుంది? మరి ఏ ప్రభుత్వమైనా ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా నడపడం లేదు. 3,000 కోట్లు దానికి బాకీ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా నడపడం లేదు. 2,800 కోట్లు దానికి బాకీ ఉంది. మరి ఎందుకు ఉన్నట్టు ఈ ప్రభుత్వాలన్నీ? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాలి అని నిర్ణయించుకుంది. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది. మళ్ళీ చెప్తున్నా, మీకు మాటిస్తున్నాను, మీరందరూ రాజశేఖర రెడ్డి ఆదరించిన ఈ హస్తం గుర్తుని మళ్ళీ మీ గుండెల్లో చేర్చుకోండి.